ప్రేమ అండి, సంతోషం అండి, సమాధానం అండి, దీర్ఘశాంతం అండి, దయాలత్వం అండి, మంచితనం అండి, విశ్వాసం అండి, సాత్వికం అండి, ఆశ నిగ్రహం. ఓకే, 9 సరిపోయి కదా. ఇవన్నీనండి మనకు అనుకోకుండా వస్తాయండి. మొదట్లో ఇవి ఉండేవి కాదండి, నాకు ఉండేవి కాదు, నాకు అలాగ వచ్చినాయండి ఇవి. దీన్ని ఆత్మఫలం, ఫ్రూట్ అంట, ఫ్రూట్ఫుల్ పరిచర్య. ఇది ఫ్రూట్ఫుల్గా ఉన్నాను, నేను ఫలభరితగా ఉన్నాను, దీని దేవునికి ఇష్టంగా ఉన్నానని చెప్పాలంటే మనం చెప్తా అవదండి, ఆ ఫ్రూట్ మనలో ఉండాలండి. హల్లెలూయా. అందుకనే అపోస్తలుల కార్యం 28 ప్రకారం దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘాన్ని కాయటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఎవరెవరిని అధ్యక్షులు ఉంచుతాడో ఆ యావత్ మంది విషయంలో మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండమన్నాడు. అంతే, మీ మట్టుకు మీరు జాగ్రత్తగా ఉండమంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా ఉండమంటే ఇంట్లో కూర్చోమని కాదు, జాగ్రత్తగా ఉంటే వచ్చి 24 గంటల చర్చిలో కూర్చోమని కాదు. జాగ్రత్త అంటే పరిచర్య ధర్మాల విషయంలో కానీ, ప్రభు పని విషయంలో కానీ మీ మనసు ఎదటి వాళ్ళ మనసుతో కాకుండా దేవుని ఆత్మతో కలిసి ఉండేలాగా నిత్యము ప్రార్థన ఆత్మతో ఉండాలి.